విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ సిఆర్పిసిలోని సెక్షన్ 125 ప్రకారం భర్త నుంచి భరణం కోరవచ్చని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఇందుకు 1986 నాటి ముస్లిం మహిళల చట్టం అడ్డురాదని స్పష్టం చేసింది హైకోర్టు. అయితే వివాహమైన మహిళలందరికీ కూడా సిఆర్పిసి సెక్షన్లోని 125 వరుస్తుందని, ఇదే లౌకిక నిబంధన అని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. ముస్లిం మహిళలు ఇందుకు మినహాయింపు కాదని తెలిపింది. అంతేకాదు, భరణాన్ని దానంగా చూడకూడదని, అది మహిళల హక్కు అని స్పష్టం చేసింది సుప్రీం. తన భార్యకు భరణం చెల్లించాలంటూ కుటుంబ కోర్టు జారీ చేసిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ మహమ్మద్ అబ్దుల్ సమద్ వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలను చేసింది. భరణాన్ని దానంగా చూడకూడదని, అదే లింగ సమానత్వానికి దోహదం చేసే అంశమని తెలిపింది సుప్రీం. సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ స్వాగతించింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు భర్త నుంచి భరణం కోరే హక్కు ఉందని న్యాయస్థానం పేర్కొనడం ద్వారా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజ్యాంగానికి తెచ్చిన ముప్పును తొలగించిందని పేర్కొంది. షాబాను కేసులో ముస్లిం మహిళలకు భర్త భరణం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తీర్పును అధిగమించడానికి పార్లమెంట్లో చట్టం తెచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ముస్లిం మహిళలకు భారీ ఊరటనిచ్చిందని బీజేపీ అంటోంది. తనకు విడాకులు ఇచ్చిన భర్త నుంచి భరణం ఇప్పించాలని కోరుతూ తెలంగాణకు చెందిన ముస్లిం మహిళ కోర్టును ఆశ్రయించారు. ఆమెకు నెలకు 20,000 చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. 1986 చట్టం ప్రకారం 2017లో విడాకులు తీసుకున్న తనకు సిఆర్పిసి సెక్షన్ 125 కింద భరణం చెల్లించాలని ఆదేశించడం చట్టవిరుద్ధమంటూ సమద్ ఆ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. అయితే ఇందులో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. అయితే భరణం మొత్తాన్ని కూడా 10,000కు తగ్గించింది. కేసు విచారణను 6 నెలల్లోపు పూర్తి చేయాలని కుటుంబ కోర్టును ఆదేశిస్తూ 2023 డిసెంబర్ 13న ఉత్తర్వులను వెలువరించింది. వీటిని సవాల్ చేస్తూ సమద్ దాఖలు చేసిన అపీల్ను ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టివేసింది.